హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ షో తెలుగులో సూపర్గా హిట్ అయింది అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఏ రియాలిటీ షోకి రానంత నేమ్, ఫేమ్, రెవెన్యూ ఈ రియాలిటీ షోకి వచ్చింది అంటే అదేం అతిశయోక్తి కాదు. ఇప్పటికే 7 సీజన్స్ని కంప్లీట్ చేసుకుంది బిగ్ బాస్. కానీ మిగిలిన 6 సీజన్స్ కంటే కూడా బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ సక్సెస్ను సొంతం చేసుకొని సీజన్ 8లోకి అడుగుపెట్టబోతోంది. అందువల్ల సీజన్ 8పై భారీ అంచనాలకు తెరతీసింది. ఈ క్రమంలోనే సీజన్ 8లోకి అడుగుపెడుతున్న కంటెస్టెంట్స్ గురించి రోజుకో నేమ్ వైరల్ అవుతుంది. ఫేమస్ కంటెస్టెంట్స్తో వచ్చే సీజన్ 8 కోసం నెటిజన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కుదిరితే ఆగస్టులో మస్త్ మజా షురూ అవుతుంది. గత సీజన్స్లోలా కంటెస్టెంట్స్ ఎవరో రివీల్ అవ్వకుండా టీం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అయినా కొందరి పేర్లు మాత్రం బాగా హల్చల్ చేస్తున్నాయి. నిజానికి సీజన్ హిట్ అవ్వాలంటే కంటెస్టెంట్ సెలెక్షన్ చాలా ముఖ్యం. అన్ని రకాల ఎమోషన్స్ని చూపించి ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ని అందించాలి. అందుకే బిగ్ బాస్ టీం చాలా జాగ్రత్తగా కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేస్తోంది. అందులో భాగంగానే ఎవరు ఊహించని పేరు తెర మీదకు వచ్చింది. భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడిని కంటెస్టెంట్గా తీసుకొచ్చేందుకు బిగ్ బాస్ టీం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. క్రికెట్కు గుడ్ బై చెప్పిన రాయుడు వైసీపీ పార్టీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 15 రోజులు తిరగకుండానే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు. గత ఎన్నికల్లో ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. కానీ రాయుడు ఆటలోనే కాకుండా బయట కూడా చాలా దూకుడుగా, ఆగ్రహంగా ఉండేవాడు. దీంతో రాయుడు ఉంటే కంటెంట్కు కొరత ఉండదని నిర్వాహకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తన వల్ల షోకి యూనివర్సల్ అప్పీల్ వస్తుంది అని, రెమ్యూనరేషన్ ఎంతైనా ఆయన్ను ఒప్పించేందుకు బిగ్ బాస్ టీం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. కానీ అతని ధ్యాస పాలిటిక్స్పై ఉండటం వల్ల మనీ కోసం వచ్చే అవకాశం లేదు. కొత్తగా ఎక్స్ప్లోర్ చేయాలని భావిస్తే మాత్రం అతను ఓకే చెప్పే అవకాశం ఉంది.